జగ్గయ్య గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదివరకు ఒకప్పుడు సినిమాల్లో హీరో, హీరోయిన్‌ల గొంతులు విని పలానా హీరో, పలానా హీరోయిన్ అని గుర్తుపట్టడం జరుగుతూ ఉండేదండి. ముఖ్యంగా ఇప్పుడు మీ పేరు వినగానే ముందు మీ గొంతు గుర్తొచ్చి తర్వాత ఇంకే విషయాలైనా గుర్తొస్తూ ఉంటాయి. హ్మ్. ఆ రకంగా మీ గొంతుకి గుర్తింపు వచ్చి మీరు సినిమాల్లోకి వెళ్ళడానికి, సినిమాల్లోకి వెళ్ళాక గొంతు గుర్తింపు వచ్చిందా? లేతే ఈ గొంతు గుర్తింపు వల్లే సినిమాల్లోకి వెళ్లారా మీరు? ఈ నా గొంతు సినిమాల కంటే ముందుగానే రేడియో ద్వారా ఆంధ్రదేశానికి పరిచయం అయింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది జగ్గయ్య అని ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారాలు జరిగేవి. ఆ రకంగా నా స్వరానికి ముందరే ఒక రకమైనటువంటి ప్రాచుర్యం వచ్చింది. తర్వాత సినిమాల్లో చేరిన తర్వాత సినిమాల్లో కూడా నేను నటించిన మొదటి 2 సినిమాలు అవి విజయవంతం కాలేదు, బాగా దెబ్బతిన్నాయి. అందుచేత సినిమాల్లో నాకు మొట్టమొదటిగా నాకు కానీ నా గొంతుకు కానీ గుర్తింపు వచ్చింది అని చెప్పలేను. అయితే నా కంఠస్వరానికి గుర్తింపు తెచ్చింది సినిమా రంగానికి సంబంధించినంత వరకు శివాజీ గణేశన్ నటించిన 'మనోహర' అనే చిత్రం. ఆ చిత్రాన్ని తమిళ్లో తీశారు. ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు, స్వర్గీయ ఎల్వి ప్రసాద్ గారు దానికి దర్శకులు. దాన్ని తెలుగులో కూడా పైలట్ ట్రాక్ తీసి వాళ్ళు రిలీజ్ చేశారు. దాన్ని డబ్బింగ్ చేశామన్నమాట. మొట్టమొదటిసారిగా ఆ 'మనోహర్' చిత్రానికి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది శివాజీ గణేశన్కి. అది చాలా విపరీతమైన ప్రచారం తెచ్చుకున్నది. అది గ్రామ్ఫోన్ రికార్డ్స్ కూడా వచ్చాయి. అవి సెట్స్గా రిలీజ్ చేశారు. ఐ థింక్ తెలుగులో ఒక సినిమా సంభాషణలన్నీ ఒక సెట్ గ్రామ్ఫోన్ రికార్డ్స్ సెట్గా అమ్ముడుపోవటం, విపరీతంగా అమ్ముడుపోవడం అనేది దాంతోనే ప్రారంభమైందని చెప్పాలి. ఆ రకంగా సినిమాల్లో నా వాయిస్కి ప్రాధాన్యం ఏర్పడింది. సరే, అటు తర్వాత మీకు తెలుసు నా గొంతును ప్రత్యేకంగా అందరూ చెప్పుకోవడం. అయితే మరి ఇవాళ రోజుల్లో ఆ వాయిస్ని బట్టి ఆర్టిస్ట్ని గుర్తుపట్టేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిస్టులో చాలామంది ఆడ మగ తెలుగు రానివారు. అందుచేత వారికి డబ్బింగ్ చెప్పించాల్సి వస్తుంది. డబ్బింగ్ చెప్పేవారు మామూలుగా ఈ సినిమా రంగంలో అలవాటు ఏమిటంటే ఒక హీరోయిన్కి డబ్బింగ్ చెప్తే ఒక అమ్మాయి ఆ పిక్చర్ కనుక సక్సెస్ఫుల్ అయిందంటే ఆ అమ్మాయి చేతే మిగతా హీరోయిన్స్ అందరికి కూడా చెప్పేసిన అలవాటు. అందుచేత ఏమవుతుందంటే ఇప్పుడు సినిమాల్లో పలానా హీరోయిన్, పలానా ఒక చిత్రంలో హీరోయిన్ అంటే ఆ అమ్మాయే చెబుతుంటుంది. అందుకని మనం ఏ చిత్రంలో విన్నా కానీ మనకి కళ్ళు మూసుకుని కనుక వింటే ఒకే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఒకే ఆడ వాయిస్, ఒకే మగ వాయిస్, ఆ రకంగా తయారై. అయితే ఇప్పుడే మీరు చెప్పారు రేడియోలో వార్తలు చదవడం గురించి. మరి నేను ఈ దేశంలో కొంత ఆలస్యంగా పుట్టడం వల్ల మాలాంటి వాళ్ళని చాలా మంది మీరు చదివిన వార్తలు వినలేకపోయాము. మరి ఆ వార్తలు చదివినప్పటి విశేషాలు ఏమన్నా చెప్తారా కొంచెం మాకు? అది 1947, 48 సంవత్సరంలో నేను మొట్టమొదటి చేరింది. నన్ను ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం వారు సెలెక్ట్ చేసి పంపించారు ఢిల్లీ. అప్పుడు కొత్తగా దేశ విభజన జరిగినటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో మేము కొంచెం భయంకరమైన పరిస్థితుల్లోనే పనిచేసేవాళ్ళం. అయితే అప్పుడు ఒక కొత్తగా ఈ ఉద్యోగంలో చేరటం, తర్వాత రేడియో అనే ఒక అట్రాక్షన్, వీటన్నిటితో చాలా ఉత్సాహంగా పనిచేసేవాళ్ళం. నాకంటే ముందు అప్పుడు నాకు సీనియర్స్ వారణాసి సుబ్రహ్మణ్యం గారు, పన్యాల రంగనాథరావు గారు, వడ్డాది శ్రీరామచంద్రమూర్తి గారు,
వీరంతా తెలుగు యూనిట్లో ఉండేవారు. వారితో పాటు నేను పనిచేశాను. అప్పుడే కపిల కాశీపతి గారు, విబిఎన్ ప్రసాద్ గారు వాళ్ళు కూడా న్యూస్ రూమ్లో పనిచేసేవారు, తెలుగు వాళ్ళు. సో అప్పుడు కొద్దిమంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఢిల్లీలో కూడా తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. అంచేత అప్పుడు చాలా సరదాగా గడిచిపోయేవి. అయితే నాకు ఈ తెలుగులో వార్తలు చెప్పే ఉద్యోగం వల్ల నాకు లాభించింది ఏమిటంటే, ప్రపంచ విషయాల గురించి చాలా ఎక్కువగాను తొందరగాను తెలుసుకునేటువంటి అవకాశం లభించింది. నేను ప్రత్యేకించి వార్తా సంస్థలో పనిచేయటం వల్ల నాకు ఆ పరిచయం ఎక్కువైంది. తర్వాత నేను అక్కడ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలోని ఎక్స్టర్నల్ సర్వీసెస్ నుంచి యూరోపియన్ లిజనర్స్ కోసం మన తెలుగు సాహిత్యం మీద, తెలుగు కళల మీద, వీటి మీద కొన్ని టాక్స్ ఇచ్చేవాడిని. అందుచేత కూడా కొంత మన గురించి వాళ్ళకి పరిచయం చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది కాక ఈ ఉద్యోగరీత్యా నాకు పెద్ద పెద్ద రాజకీయవేత్తలతోనూ మహానాయకులతోనూ పరిచయాలు ఏర్పడేవి. తర్వాత ముఖ్యంగా విదేశాంగ ప్రతినిధులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి వీలైంది. ఈ రకంగా ప్రపంచ రాజకీయాల గురించి, ప్రపంచ స్థితిగతుల గురించి త్వరగా ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశం నాకు ఏర్పడింది. ఇప్పుడు ఈ రేడియోలో పనిచేసినటువంటి ఈ అనుభవం మరి తర్వాత మీ సినిమా జీవితంలో ఏ రకంగా ఉపయోగించిందండి మీకు? ఈ అనుభవం నాకు సినిమా జీవితంలో ఎక్కువగా ఉపయోగపడిందని నేను చెప్పలేను. అయితే నాకు మొదటి నుంచి నాటక అనుభవం ఉండటం మూలాన, నాటక రంగం మీద ఎక్కువ అభిరుచి ఉండడం మూలాన, అభినవేశం ఉండటం మూలాన అది నాకు ఎక్కువగా ఉపయోగపడింది. అయితే ఈ ఎక్కడికక్కడ నేను చేసిన ఈ ఉద్యోగాలన్నీ కూడా, ఈ ప్రక్రియలన్నీ కూడా నాకు వాయిస్ కల్చర్ అనేది ఒకటి పెంపొందించుకోవడానికి అవకాశం ఇచ్చినాయి. రేడియోలో కూడా అందులో భాగం. రేడియోలో పనిచేయటం వల్ల వాయిస్ కల్చర్ అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం వచ్చిందని కూడా నేను అనుకుంటాను. అది తప్పకుండా సినిమాకు కూడా ఉపయోగించింది. నేను సినిమాలకు రాకముందు, రేడియోలో ప్రవేశించక ముందు కూడా ఇంకా 1-2 ఉద్యోగాలు చేయడం జరిగింది. మొట్టమొదట నేను 1942లో కాలేజీలో చేరాను. 44 వరకు ఇంటర్మీడియట్. అటు తర్వాత 1 సంవత్సరం చదువు డిస్కంటిన్యూ చేశాను. చేసి అప్పుడు గుంటూరు నుంచి దేశాభిమాని అనే ఒక దినపత్రిక ఒకటి వెలువడుతూ ఉండేది. దానికి అంతకుముందు ఆంధ్రపత్రికలో పనిచేసినటువంటి చల్లా జగన్నాథం గారు చాలా ప్రసిద్ధులు. వారు దానికి సంపాదకులు. వారి కింద నేను ఉపసంపాదకునిగా పనిచేశాను 1 సంవత్సరం పాటు. అలా జర్నలిజంలో కూడా నాకు ఒక ప్రవేశం ఏర్పడింది. 1 సంవత్సరం పాటు వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా 45 నుంచి 2 ఏళ్ళు మళ్ళీ బిఏ చదివాను. ఆ 2 ఏళ్ల తర్వాత బిఏ పూర్తి అవడంతోనే 1 సంవత్సరం పాటు హై స్కూల్లో టీచర్గా చేశాను. నేను ఏ దుగ్గురాల హై స్కూల్లో చదువుకున్నానో అదే హై స్కూల్లో మళ్ళీ నాకు టీచర్ ఉద్యోగం లభించింది. అక్కడ 1 సంవత్సరం పాటు ఆ ఉద్యోగంలో ఉండి హయ్యర్ ఫార్మ్స్కి ఇంగ్లీషు, జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ చెబుతూ ఉండేవాడిని. ఇవన్నీ కూడా నాకు జీవిత అనుభవానికి బాగా తోడ్పడినటువంటి విషయాలు. అయితే ఇప్పుడు సినిమా జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ మీకు ఆదర్శప్రాయమైనటువంటి నటులు కానీ, వ్యక్తులు కానీ, వారికి సంబంధించిన వివరాలు చెప్తారా మాకు? ఆదర్శప్రాయమైనటువంటి నటనలో నాకంటే ముందు ఉన్న ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు. తప్పకుండా ఆదర్శప్రాయులే గారు, ఆరాధనీయులు కూడా. నాగయ్య గారు, లింగమూర్తి గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, కన్నాంబ గారు, ఇలాంటి పెద్దవాళ్ళందరూ, పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ కూడా వారితో పనిచేసే అవకాశం నాకు కలిగింది. తర్వాత జీవరలక్ష్మి గారు, భానుమతి గారు, అంజలీదేవి గారు మొదలైన అప్పటికే సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళందరితోనూ పనిచేసే అవకాశం కలిగింది. సరే, నాతో పాటు కొలీగ్స్ అనుకోండి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు, రేలంగ్ గారు, ఇలా సావిత్రి గారు,
వీళ్ళందరూ కూడా నాకంటే ముందున్న వాళ్ళందరూ కూడా నిజంగా మా అందరికీ ఆదర్శప్రాయులే వాళ్ళు. వాళ్ళు దిద్దిన ఒరవళ్ళతోనే నటనలో మేము ఆ అడుగుజాడల్లో నడవడం జరిగింది. మాదైన శైలిలో మేము కొంత దాన్ని కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ సినీ రంగంలోకి ప్రవేశించడానికి మీకు దోహదం చేసిన పరిస్థితులు ఏంటండి? ఏ విధంగా ప్రవేశించారు? నాకు చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఎక్కువ సరదా ఉండేది. మా నాన్నగారు గొప్ప నటులు, ఆయన గొప్ప గాయకులు, ఆయన గొప్ప పండితులు కూడా. అందుచేత నాకు సాహిత్యంలో కానీ నటనలో కానీ వీటన్నిటిలో ప్రవేశము, కొంతైనా ప్రావీణ్యము వచ్చిందంటే అవన్నీ కూడా మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించినటువంటివి, వారి యొక్క తర్ఫీదు, శిక్షణ. అలాగే చిన్నప్పటి నుంచి నేను నాటకాల్లో నేను నా 11వ ఏట మొట్టమొదట నాటకంలో వేషం వేశాను. అందుచేత నాకు నాటకాల్లో అనుభవం ఉండేది. నాకు ఇలా నాటక రంగంలో అనుభవం ఉంది అనే సంగతి స్వర్గీయ గోపీచంద్ గారికి తెలుసు. అప్పుడు గోపీచంద్ గారిది మాది కూడా తెనాలే, అంచేత నన్ను గురించి బాగా ఆయనకి తెలుసు. ఆయన అప్పటికే తెలుగు సినిమాల్లో అంతకుముందు నుంచి ప్రముఖమైన రచయితగా ఉండేవారు. అప్పుడు దర్శకులు కూడా అయ్యారు. ఆయన లక్ష్మమ్మ కథ మొదలైన చిత్రాలు తీసి ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒక కొత్త తెలుగు సినిమా సాంఘిక చిత్రం ఒకటి మొదలెడదాం అనుకుని దాన్ని కొత్తవాడని తీసుకుందాం అనే నిర్ణయానికి వచ్చి, నేను అప్పుడు ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను. నాకు ఉత్తరం రాశారు, నువ్వు మరి వస్తావా, వస్తే నీకు కథానాయకుడి పాత్ర ఇస్తాను అని. నేను ముందు కొంచెం జంకాను, ఆ తర్వాత సరే ప్రయత్నిద్దామని చెప్పి వెళ్ళాను. అలా నేను కథానాయకుడి పాత్రలో గోపీచంద్ గారి ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాను. ఆ చిత్రం పేరు ప్రియురాలు, మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత మీరు చాలా సినిమాల్లో నటించారు. తర్వాత మీరు సొంతంగా కూడా కొన్ని సినిమాలు తీశారు కదండి. ఆ సొంతంగా సినిమా తీసిన విశేషాలు చెప్తారా? ఎక్కువ సినిమాలు తీయలేదండి. నేను మొట్టమొదటి సొంతంగా తీసిన సినిమా పదండి ముందుకు అనే చిత్రం. అది నేను సొంతంగా చిత్రం తీయాలి అంటే ఏదైనా ఒక విలక్షణమైన చిత్రమే తీయాలి అని నాకు ఎప్పుడు ఒక అభిప్రాయం ఉండేది. అందుకోసమని ఒక రాజకీయ చిత్రం ప్రారంభించాను. ఆ 12 ముందుగానే చిత్రం 1930వ సంవత్సరంలో గాంధీజీ నడిపిన ఉప్పు సత్యాగ్రహం. అసలు యాక్చువల్గా మా ఉద్యమం పేరు సహాయ నిరాకరణ ఉద్యమం. ఆ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాన్ని గురించి, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, దాని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ తీసుకుని అదే కథాంశంగా ఒక చిత్రం మొదలెట్టాం అన్నమాట. మన భారతీయ చిత్రాల్లో మొట్టమొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ పిక్చర్ అనేది పదండి ముందుకు మొట్టమొదటి. ఆ చిత్రం తీసినప్పుడే మొట్టమొదటిసారిగా ఆ చిత్రం క్లైమాక్స్ తీయడానికి రాత్రిపూట జరిగినట్టుగా ఆ క్లైమాక్స్ తీయాలి. అది ఒక దాదాపు 10 రోజులన్నా తీయాల్సి వస్తుంది. 10 రాత్రులు తెల్లవారులు ఈ ఆర్టిస్ట్ అందరినీ 200 మంది 300 మంది పెట్టి తీయాలంటే చాలా కష్టమే అనిపించింది. దానికి మార్గం ఏమిటంటే, అప్పుడు అంతవరకు మనం వాడని ఫిలిం ఒకటి ఉంది, అది ఇన్ఫ్రారెడ్ ఫిలిం అని ఒకటి ఉంది. అది మన దేశంలో అంతకుముందు ఎవరు వాడలేదు మన చిత్రాలు, ఇండియన్ సినిమాలు. అది మనం పగలే ఆ ఫిలింతో కనుక తీస్తే అది రాత్రిలాగా మనకు కనిపిస్తుంది. అలాంటి టెక్నికల్ ప్రయోగం ఒకటి ఆ పిక్చర్లో మొట్టమొదటిగా చేశాం. ఆ చిత్రం ఫస్ట్ పొలిటికల్ పిక్చర్. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 50,000 బహుమతి ఇచ్చింది. సబ్సిడీ కాదు, బహుమతి. కల్చరల్ వాల్యూస్ కోసం బహుమతి ఇచ్చింది. తర్వాత ఆ చిత్రం ఒక అబ్రిడ్జ్డ్ వర్షన్ 10,000 అడుగులు కత్తిరించి పంపిస్తే సోవియట్ రష్యా అంతటా కూడా ప్రదర్శించడం జరిగింది. బహుశా సోవియట్ రష్యాలో ప్రదర్శించబడిన మొట్టమొదటి చిత్రం అంటే తెలుగు చిత్రం. అంతకుముందు హిందీ రాజ్ కపూర్ పిక్చర్లు ఆడినాయి, తెలుగు చిత్రం మాత్రం మందే అది. దాని తర్వాత ఏమో రెండవ చిత్రం నేను సొంతంగా నిర్మించింది శభాష్ పాపన్న అనే ఒక చిత్రం. అది కొంచెం లైటర్ వేన్లో తీసినటువంటి పిక్చర్. దానికి ఇంగ్లీష్లో
బ్లాక్ బియర్డ్స్ గోస్ట్ అని ఒక చిత్రం వచ్చింది. అది ఆధారం. అందులో పీటర్ స్నఫ్ అని ఒక ఆయన యాక్ట్ చేశాడు. ఆ చిత్రంలో నేను 2 పాత్రలు ధరించడం జరిగింది. ఒకటి భూతం పాత్ర, దెయ్యం పాత్ర ఒకటి, మామూలు హీరో పాత్ర ఒకటి. అది తెలుగు అంత బాగా పోలేదు కానండి, అది తమిళ్లోనూ డబ్ చేస్తే హిందీలోనూ అద్భుతంగా పోయి, ఆ రకంగా నాకు అదేమీ డిసప్పాయింట్ చేయలేదు. కానీ ఆ రెండింటితోనే నేను నిర్మాణ ప్రయత్నం మానుకున్నాను సినిమాల్లో. ఇప్పుడు మీరు తీసిన సినిమాల గురించిన విశేషాలు చెప్పారు కదండి, అట్లాగే మీరు నటించిన సినిమాల్లో కూడా అంటే మీరు మర్చిపోలేనటువంటి 1-2 సినిమాల గురించి చెప్తారా? అంటే చాలా వందలు ఉన్నాయి. అది ఎందుకంటే ఇప్పుడు నేను దాదాపు 450 చిత్రాల్లో నటించాను. మరి అప్పటి చిత్రాలంటే ఇప్పుడు చిత్రాలు కాదు కదా. ప్రతి చిత్రం కూడా ఒక వీలైనంత వరకు మాస్టర్ పీస్గా తయారు చేయాలనే ప్రయత్నం ఉండేది. అది మాస్టర్ పీస్ అవుతుందో కాదో తర్వాత సంగతి. అంచేత అది సిన్సియర్ ఎఫర్ట్ అనేది చాలా ఉండేది. అందుకని ప్రతి చిత్రంలో కూడా మరపురాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇది సమయం కాదనుకుంటాను. కానీ ఇంతకంటే మరొక విశేషం మీకు నేను చెప్తాను. అదేమంటే సినిమాకి సంబంధించిందే, కానీ దానికి సంబంధించిన వ్యక్తి సినిమా వ్యక్తి కాదు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ 10 ముందుకు సినిమా తీయటానికి ముందు ఇలాంటి సినిమా నేను తీస్తున్నాను అని జవహర్లాల్ నెహ్రూ గారికి, ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆయన డాక్టర్ బివి కేస్కర్, వాళ్ళకి ఉత్తరాలు రాశాను. తర్వాత ఏదో రాజకీయ పనుల మీద నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి ఇంటర్వ్యూ అడిగితే ఆయన 1 నిమిషం నాకు టైం ఇచ్చారు. నెహ్రూ గారితో నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను, మొట్టమొదటి పొలిటికల్ పిక్చర్ తీస్తున్నానంటే ఆయన సంతోషించి మంచి పని చేస్తున్నాను అదే అన్నారు. అని ఆయన అడిగారు, మీరు ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అన్నాడు. ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, మీరు మంచి సినిమాలు ఎందుకు తీయడం లేదని అడిగారు. ఇది ఏజ్ ఓల్డ్ క్వశ్చన్ ఇది, అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రశ్న. దానికి ఏం సమాధానం చెప్పగలం? లేదండి మేము మంచి పిక్చర్లు తీస్తున్నాం, అప్పుడు తీస్తున్నాం అని చెప్పుకునే ధైర్యం ఉండేది మాకు, ఎందుకంటే నిజంగా అప్పుడు మంచి పిక్చర్లు తీశాం కాబట్టి. మీరు చూసే అవకాశం ఎక్కువ కలగదు. అందులో ఈ లాంగ్వేజ్ పిక్చర్స్ అనేటప్పటికీ మీరు అసలు చూడలేరు కదా, ఏదైనా హిందీలో వస్తే ఎప్పుడైనా చూసి ఉండొచ్చు. అంచేత తీయటం లేదనే మాట సరైనది కాదు, తీస్తున్నాము. ఏమో నేను కొన్ని చూశాను మీ సోషల్ పిక్చర్స్. కొన్ని సోషల్ పిక్చర్స్ అంటే మీ బొట్టు చుట్టూ బట్టి అది సోషల్ పిక్చర్ అని చెప్పాలే కానీ మీ థీమ్ని బట్టి, మీ కాంటెంట్ని బట్టి అది సోషల్ పిక్చర్ అంటానికి వీల్లేదు కదా అన్నారు. అది చాలా వరకు వాస్తవేనండి, నిజమే. అప్పటికే స్టార్ట్ అయింది మనకి ఈ ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది మన సినిమాల్లో స్టార్ట్ అయ్యి, మనం సాంఘిక చిత్రం అంటే సాంఘిక సమస్య తీసుకోవడంలా, సాంఘిక సమస్య తీసుకున్నా కూడా దాన్ని సరైనటువంటి వెలుగులో దాన్ని ఇంటర్ప్రిట్ చేయటంలా. అది నెహ్రూ గారు చెప్పిన మాట. ఆ రకంగా చాలా ఒక్క ముక్కలో ఆయన చాలా మంచి క్రిటిసిజం మన తెలుగు మన భారతీయ సినిమాని గురించి ఆయన అన్నారు. అది నాకు బాగా ఎప్పటికీ గుర్తుండేటువంటి విషయం. ఆయన అటువంటి ఎన్నో పనుల్లో తలబులకు అవుతున్నా కూడా ఈ సినిమాని గురించి అటువంటి అభిప్రాయం ఏర్పరచుకున్నారన్నది మనం ఇక్కడ గుర్తించాలి. ఇప్పుడు మీరు నెహ్రూ గారి గురించిన ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి మరి నాకు మీ రాజకీయ జీవితం గురించి తెలుసుకోవాలి అని కూడా, అట్లాగే మా శ్రోతలకు తెలియజేయాలి అని. తప్పకుండా. నా రాజకీయ జీవితం 1940లో ప్రారంభమైంది. అది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీతో. నేను ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా పనిచేశాను. అలా ప్రారంభమైంది. అటు తర్వాత ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్లోంచి విడిపడినప్పుడు, అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జయప్రకాష్ నారాయణ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజా సోషలిస్ట్ పార్టీగా ఫారం అయింది. అప్పుడు నేను ప్రజా సోషలిస్ట్ పార్టీకి వచ్చాను. అటు తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ప్రజా సోషలిస్ట్ పార్టీలో కొంత విభేదాలు వచ్చినాయి, చీలికలు వచ్చి అది నిర్వీర్యం అయినప్పుడు పండిట్ నెహ్రూ మమ్మల్ని పాత సోషలిస్టులందరినీ మళ్ళీ కాంగ్రెస్లో
యాక్టివ్ మెంబర్స్గా చేరమని ఆయన ఇన్విటేషన్ ఇచ్చారు. దాన్ని పురస్కరించుకుని మళ్ళీ కాంగ్రెస్లో చేరాను. అప్పటి నుంచి కాంగ్రెస్లో నేను కొనసాగుతూ వచ్చాను. కాంగ్రెస్ స్టేట్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో మెంబర్గా కొన్నాళ్ళు పనిచేశాను. తర్వాత మీకు తెలిసిందే 1967లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి పార్లమెంటుకి ఎన్నికైనాను. ఒక టర్మ్ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాను. అంటే ఇప్పుడు ఒంగోలు నుంచి అప్పుడు ఎన్నికయ్యారు కదా మీరు 67 ఆ ప్రాంతాల్లో. అంతకు ముందర కూడా మీరు తెనాలికి సంబంధించిన విశేషాలు చెప్పారు. తెనాలి ఊరు నుంచి అంటే మీరు మొత్తం మీద గుంటూరు జిల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో మీకు అనుబంధం ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పటి విశేషాలు చెప్తారు అంటే ఒకప్పటి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఆ విశేషాలు. సహజం కదా, ఎందుకంటే నేను గుంటూరు జిల్లా వాడిని. నేను పుట్టింది మోరంపూడి అనే గ్రామంలో. అది తెనాలికి 8 మైళ్ళ దూరంలో ఉంది. రాజకీయంగా సాంఘిక సంస్కరణోద్యమ దృష్ట్యా కళల రూపేణ వీటన్నిటిలో కూడా తెనాలికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గుంటూరుకి ఇక నా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా కూడా గుంటూరులో జరిగిపోయింది. అక్కడే నేను పెద్ద పెద్ద వాళ్ళందరినీ నా హై స్కూల్ కెరియర్లోనే నేను జాషువా గారు లాంటి గొప్ప కవిని కలుసుకోగలిగాను. ఏటుగురు వెంకటనరసయ్య గారు అనే గొప్ప కవిని కలుసుకోగలిగాను. వీళ్ళందరితో సాహిత్యంలో ఉద్దండులైనటువంటి కవులతో నాకు ఆనాడే పరిచయం ఏర్పడింది. ఎందుకంటే అప్పుడు నేను చదువుకునే హై స్కూల్లో ఉపాధ్యాయ పండిత పరిషత్తు అని ప్రతి సంవత్సరం జరిగేది. అక్కడికి వీళ్ళందరూ వచ్చేవారు. అలా సాహిత్యంలో కూడా అభిరుచి నాకు ఎక్కువ అవడానికి ఆస్కారం ఏర్పడింది. నవ్య సాహిత్య పరిషత్తు ఆ రోజుల్లో భావకవులందరికీ ఇది కేంద్ర బిందువు. అందులో నాకు సభ్యత్వం ఆ చిన్నతనంలోనే లభించింది. అలాగే అభ్యుదయ రచయితల సంఘంలో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని కావటం కూడా జరిగింది. అప్పటికి నేను సొంతంగా పద్యాలు రాయటం, నేను ఎక్కువ రాసినవన్నీ కూడా సాంప్రదాయకమైన ధోరణిలోనే పద్యాలు రాశాను. ఇప్పుడు మీరు సంప్రదాయబద్ధంగా పద్యం రాశాను అని చెప్పారు కదండి. మరి సంప్రదాయబద్ధంగా దాన్ని భావయుక్తంగా చదవే అలవాటు కూడా ఉందండి పద్యాన్ని? రాగయుక్తంగా కాదు, మీరు అన్నారు భావయుక్తంగా. ఒక పద్యం చదివి వినిపిస్తారా? మీరు రాసింది అయితే మరి మంచిది. హంపి క్షేత్రం మీద ఇది కృష్ణ భూజాని కథనయాత్రల గెలిచి ఊరేగినట్టి రాదారియేమో, ఇది విఠ్ఠల స్వామి 10 నాళ్ల తిరునాళ్ల జనఘోష పెనగొన్న చదుకమేమో, ఇది కమ్మకట్టైన చదలమ్ము ఖడ్గచాతురులు చూపిన సాముగరిడి ఏమో, ఇది బ్రాహ్మి దిగి వచ్చి పదదాసి అయినట్టి భువన విజయ కుడ్యభూతి ఏమో, ఇది బుడతకీచు వర్తకులు ఒదిగి మృక్కి రాస పరమాను వేడిన రస ఏమో, ఇది నృపద్రోహియగు తండ్రినిదిరి కొడుకు, ఇది నృపద్రోహియగు తండ్రినిదిరి కొడుకు కట్టి నిల్పిన ధర్మాధికరణమేమో అని ఆ హంపిని గురించి ఇక్కడెక్కడ జరిగినాయని అది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకునేటువంటి. సినిమా రంగంలో ఉన్నటువంటి పేద కళాకారులకి, తర్వాత వృద్ధ కళాకారులకి, వాళ్ళకి జీవనం గడవడం కోసం పెన్షన్స్ ఇవ్వడం ఒక కార్యక్రమంగా పెట్టుకుని దానికోసం ఒక ట్రస్ట్ స్థాపించాం. తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పబ్లిక్ చారిటీ ట్రస్ట్ అనే పేరిట. దానికి 9 మంది ట్రస్టీలు, దానికి అధ్యక్షుడిగా చైర్మన్గా నేను ఉంటున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా పేద కళాకారులకి, వృద్ధ కళాకారులకి, నిరుపేద దిక్కులేనటువంటి వాళ్ళకి భృతి కల్పించడమే కాకుండా వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి సహాయం చేయటం, తర్వాత మెడికల్గా వాళ్ళకి సహాయం చేయటం కూడా జరుగుతోంది. మాకు తెలియని చాలా విషయాలు చెప్పి మాకందరికీ చాలా విజ్ఞానాన్ని కలిగించారు. నమస్కారం అండి. నమస్కారం.